గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఇంకా మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధాన వార్తగా అంటే ఇంకా రేవంత్ కామెంట్స్ పై దుమారం రేగుతోంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే రైతులను ఉద్దేశించి 8 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదు, 3 గంటలు సరిపోతుంది, ప్రతి రైతుకు కూడా 3 ఎకరాలే ఉంది కాబట్టి 3 గంటలు ఇస్తే సరిపోతుంది అని చెప్పినటువంటి తానాలో మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు మరి బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీ వర్గాల్లో భగ్గుమంటున్నాయి అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక నార్త్ ఇండియా అతలకుతలం అంటూ వర్ష బీభత్సం సృష్టిస్తోంది అంటూ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే 37,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అంటూ ఒక పెండింగ్కి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే పోలవరంపై ఎంక్వైరీ చేయండి అంటూ ఇటు మంత్రి హరీష్ రావు ఇంకా ఇతర మంత్రులతోటి కలిసి ఎంక్వైరీ, పోలవరం ప్రాజెక్టుపై ఒక ఎంక్వైరీ చేయండి అంటూ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. సో ఎవరికి చెప్పారు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికి సంబంధించి ఇంకా మరొక వార్త చూస్తే ఎత్తిపోయలేక గేట్లు ఎత్తేసారు అంటూ కూడా ఒక మరి వరద ఉధృతి తట్టుకోలేక మేడిగడ్డ 12 గేట్లు ఓపెన్ చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. సో అలాగే మరొక వార్త చూస్తే ఇక ముసురుకుంటున్న విష జ్వరాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సర్కారు ఆసుపత్రులకు వస్తున్నటువంటి 10% అనేది కూడా ముసురుకుంటున్నటువంటి విష జ్వరాలు అయినప్పటికీ కూడా సర్కారు హాస్పిటల్కి మాత్రం ఒక 10% వస్తున్నారు, 90% మంది ప్రైవేట్ దవాఖానాలకి మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఆన్లైన్ గేమింగ్ పై 28% GST అనే దానికి సంబంధించి ఆన్లైన్ గేమ్ ఆడొద్దు అని చెప్తున్నప్పటికీ కూడా దానికి మళ్ళీ పర్సెంటేజ్లు అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఫస్ట్ మనం ప్రధాన వార్తగా ఇచ్చినటువంటి రేవంత్ కామెంట్స్ పై దుమారం అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి తెలుస్తుంది. మంగళవారం వరంగల్లోని ఈ వరంగల్ జంక్షన్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ కార్యకర్తలందరూ కూడా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరి పొలిటికల్ హిట్ రాజేసినటువంటి ఉచిత విద్యుత్ అనేది మాత్రం తెలుస్తుంది. అయితే పొలిటికల్ హీట్ రాజేయడానికి కారణం అంతా కూడా ఒకే ఒక మాట, రేవంత్ రెడ్డి 8 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు, రైతులకు ఉన్నది ఎంత అనే దానిపై ఇంకా 3 గంటలే చాలు అంటే ఇప్పుడు ఒక కారణం దొరికింది కదా అని చెప్పేసి ఏదో ఒక కారణంతో మరి రెచ్చిపోవాలి కాబట్టి ఉచిత విద్యుత్ అంటూ సీతక్క సీఎం వ్యాఖ్యలు అంటూ కూడా సీతక్క సీఎం ఒకవేళ అయితే కూడా సీతక్కే సీఎం కావచ్చు అనే వ్యాఖ్యలు కూడా మరి వారికి మరి నచ్చలేదు అన్నట్లుగా ఇచ్చారు. ఇక ఫ్రీ కరెంట్ ఎత్తేసే కుట్ర చేస్తున్నారు కేటీఆర్, ఇతరత్ర మంత్రులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఉచిత కరెంటు ఎత్తేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు రైతులు ఎంతో సంతోషంగా వాళ్ళు ఉచిత విద్యుత్ తోటి ఎన్నో రకాల పంటలు పండించుకుంటున్నారు, సంవత్సరానికి 2 పంటలు పండించుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఈ దరిద్రం రావాలన్నా అన్నట్లుగా మరి బీఆర్ఎస్ నేతలందరూ రైతన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రస్తుతం అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, రైతులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఫ్రీ కరెంట్ ఎత్తేసే కుట్రలో ఉన్నారు కేటీఆర్, ఇతరత్ర మంత్రులు. నేడు ఊరూరా కూడా కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనం చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక రేవంత్ మాటలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరెంటు కోతలకు నిరసనగా నేడు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ ఒక్క మాట హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా అంటూ వెంకటరెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో చూసినట్లయితే అసలు ఈ ఒక్క వర్డ్ మాట్లాడకుండా ఉండుంటే అయిపోతుండే అంటూ కూడా మరి కాంగ్రెస్ నేతల్లో కూడా కొంత అసహనం వ్యక్తం అవుతుంది రేవంత్ రెడ్డిపై అని తెలుస్తుంది. ఇంకా సీతక్క సీఎం అవుతారు అనేది కూడా ఒక వ్యాఖ్య అంటూ ఈ వ్యాఖ్యలపై కూడా అనేక మంది స్పందించారు అనేది కూడా తెలుస్తుంది. కానీ
ఒకవేళ అవుతే కూడా అవ్వచ్చు అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు తప్ప ఎక్కడ కూడా సీతక్కే సీఎం అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. సో అయినా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తాను అని చెప్పి కూడా అంటూ ఉన్నారు సీనియర్ నేతలంతా కూడా. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఉచిత విద్యుత్తుకు సంబంధించి మాట్లాడినటువంటి మాటతో ఇంకా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ వాళ్ళలో మాత్రం కొంత అసహనం వ్యక్తమైంది. వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఎక్కడికక్కడ ఈ రోజు అంతా కూడా దానాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా విద్యుత్ సబ్స్టేషన్ల ముందు కూడా ధర్నాలు చేసే అవకాశం కూడా ఈరోజు ఉంది అన్నట్లుగా మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త చూస్తే నార్త్ ఇండియా అతలాకుతలం అవుతుంది అంటూ మనకి ఒక వార్త ఇచ్చారు. అయితే గత 4 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ వరద ఉధృతి పొంగుతూ ఉంది. అలాగే యమునా నది పొంగటం వల్ల అక్కడ ఢిల్లీ ప్రాంతంలో కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో ఇప్పటికే మృతుల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఈ వరద ఉధృతికి మొత్తం కూడా బ్రిడ్జిలు సైతం కూడా మరి కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి సగం ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులతో వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ఆ యొక్క ఉధృతి అనుకోకుండా ఒకేసారి సడన్గా ఉధృతి రావటం వల్ల కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిలో ప్రాణభయంతో మరి అక్కడున్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఇక ఢిల్లీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది అంటూ కూడా ఢిల్లీకి కూడా ఈ ప్రమాదం పొంచి ఉండొచ్చు అంటూ కూడా ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా ముందుగానే వెల్లడించింది ఆల్రెడీ 2 రోజుల క్రితమే. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా నార్త్ ఇండియా అతలాకుతలం అవుతుంది, ఢిల్లీలో ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి యమునా నది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు అంటూ కూడా తెలుస్తుంది. అధికారులందరూ కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించిన అధికారులు ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి 4 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ అధికారులు చెప్తూనే ఉన్నారు మరి అటు సైడ్ వెళ్ళకండి అంటూ కూడా. అయినప్పటికీ కూడా ఎమర్జెన్సీ కొంతమంది అటు ప్రయాణికులు మరి తప్పని పరిస్థితిలో వెళ్తున్న ఆ సమయంలో ఆ కొండ చర్యలు విరిగి పడి కూడా 4 మృతి చెందినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా ఉత్తరాఖండ్లో అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ నుంచి అతి భారీ వర్షాలు విపరీతంగా కురుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కనీసం మరి విత్తనాలు పెట్టుకోవడానికి కూడా భూమి తడవనటువంటి వర్ష ప్రభావం కొన్ని చోట్లేమో విపరీతమైన భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం కనీసం విత్తనాలు నాటుకునే పరిస్థితి కూడా లేకుండా వర్షాలు పడుతున్నాయి. అసలు వర్షాలు పడట్లేదు, జస్ట్ 4 చుక్కలు పడుతున్నాయి, ఆగిపోతుంది. జస్ట్ చిరుజల్లులతోటే సరిపెడుతున్నటువంటి పరిస్థితి. అది కూడా ఒక భూమి కూడా తడిసే అంత పరిస్థితి లేకుండా వస్తుంది కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా జరిగేంత విధంగా ఇక యమునా నది గురించి అయితే చెప్పే అవసరమే లేదు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రవాహానికి ఢిల్లీ కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి నెలకొనొచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ చుట్టుపక్కల మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు అంటూ కూడా మనకి మెన్షన్ చేశారు. సో అలాగే మరి ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఇంకా ఇచ్చారు 9th పేజీలో మనం చూడొచ్చు అంటూ. సో అలాగే ఇంకా చూసినట్లయితే 37,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అనే దానికి సంబంధించి మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. చూద్దాం. సర్కార్ ఖజానా ఖాళీ, అలాగే నిలిచిపోయిన చెల్లింపులు అంటూ కూడా సర్కార్ ఖజానా ఏదైతే ఉందో అదంతా కూడా ఖాళీ అయిపోయింది. ఇంకా నిలిచిపోయినటువంటి చెల్లింపులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్లు అయ్యేదాకా ఇచ్చేది కష్టమే, ఎలక్షన్లు అయ్యేదాకా కూడా ఇచ్చేది కష్టమే అంటున్న ఆఫీసర్లు, అట్లయితేనే పనులు ఆపేస్తామంటున్న కాంట్రాక్టర్లు అంటూ కూడా మనకి తెలుస్తుంది. సో అలాగే 1-2 పెద్ద కంపెనీలకు మాత్రమే బిల్లులు క్లియర్ అంటూ కూడా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో అయితే ఇంకా కొన్ని చోట్ల మాత్రం పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి. ఇక్కడ చూస్తే సర్కార్ దగ్గర బిల్లులు మొత్తం ఖతమైపోయినాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మనకు ఇంకా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయినాయి. అంటే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 5th పేజీలో ఇచ్చినట్లుగా చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఎత్తిపోయలేక గేట్లు ఎత్తివేశారు అంటూ వెలుగు దినపత్రికలో ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. ఇక
మేడిగడ్డ 12 గేట్లు ఓపెన్ చేశారు అనేది ఇచ్చారు. అలాగే 30,000 క్యూసెక్కుల నీళ్లు వదిలేసిండ్రు అంటూ కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఇక 17న బాహుబలి మోటార్లు నడుస్తున్నవి అంటూ కూడా బాహుబలి మోటార్లు నడిచేది కూడా 7 అంటూ కూడా ఇచ్చారు. బ్యారేజీకి దాని యొక్క కెపాసిటీ 6 అలాగే 16 టీఎంసీలు అంటూ కూడా ఇచ్చారు. అలాగే నీళ్లు నిల్వ చేయలేక గేట్లు తెరిచినటువంటి ఆఫీసర్లు అంటూ కూడా ఇచ్చారు మనకి. ఇంకా 16 టీఎంసీల నీళ్లను నిల్వ చేయలేక గేట్లు ఎత్తేసారు అంటూ ఇచ్చారు. ఇక 17 బాహుబలి మోటార్లు నడుస్తున్నా కూడా ఇంకా అవి సరిపోవట్లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే నీళ్లను ఎత్తిపోయలేకని గేట్లు ఎత్తేసేసారు అంటూ కూడా తెలుస్తుంది. గేట్లు ఎత్తివేయడం వల్ల కూడా కొంత వరద ప్రవాహం పొంగడం వల్ల కూడా ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త మనం చూస్తే పోలవరంపై ఎంక్వైరీ చేయండి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి చూస్తే డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లను తోడేలా కాల్వలు తవ్వుతున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఢిల్లీలోని మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోటి భేటీ అయినటువంటి మంత్రి అంటూ కూడా మనకి మంత్రి హరీష్ రావు అంటూ కూడా ఇచ్చారు. ఇక వీళ్ళిద్దరు కూడా కూర్చొని ఈ జలవనరుల గురించి, పోలవరం ఎంక్వైరీ గురించి వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని అనేక విషయాలు చర్చించినట్లుగా మనకి ఇక్కడ చూపడం జరుగుతుంది. సో అలాగే డెడ్ స్టోరేజ్ కింద కూడా మంచినీళ్ళని తోడేలా కాల్వలు తవ్వుతున్నారు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక కేంద్ర మంత్రి షెకావత్తో మంత్రి హరీష్ రావు కానీ చాలా ఫిర్యాదులు కూడా చేశారు ఈ విషయంలో అంటూ కూడా తెలుస్తుంది. కావాలంటే పోలవరంపై ఎంక్వైరీ కూడా చేయండి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో అలాగే పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఇవ్వాలని కూడా హరీష్ రావు విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా చూసినట్లయితే కృష్ణా జలాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కూడా వినతి చేశారు ఆయన. అలాగే జీఎస్టీ బకాయిలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాతో కూడా భేటీ అవ్వనున్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. అంటే జీఎస్టీ బకాయింపులపై కూడా మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా మాట్లాడే అవకాశం ఉంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వీళ్ళిద్దరు కూడా ఇంకా అనేక విషయాలతో అంటే ప్రాజెక్టుల విషయంలో, నీళ్ళ విషయంలో, అంటే డెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో డెడ్ స్టోరేజ్ అనేది ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా మంచి నీళ్లు వచ్చే విధంగా తవ్వుతున్నారు అనేది కూడా కొంచెం కంప్లైంట్స్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది మంత్రి హరీష్ రావు అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ముసురుకుంటున్న విష జ్వరాలు అనేది మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు, చూద్దాం. అది చూసినట్లయితే ఇంకా ఒక్క రోజుకే ఎంజీఎంకు 2569 ఓపీ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా కేవలం విష జ్వరాలతో వచ్చిన వారి సంఖ్యనే అంటూ కూడా ఓపీ సంఖ్యనే అంటూ కూడా ఇచ్చారు. ఒకే ఒక్క రోజులో 2000 పైమాటే అంటూ కూడా ఇచ్చారు. అలాగే 168 మంది అక్కడ ఇన్పేషెంట్స్గా ఉన్నారు ఎంజీఎంకు అంటూ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో 185 చికెన్ గున్యా కేసులు ఉన్నాయి. అలాగే 12 డెంగ్యూ కేసులు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కూడా పెద్ద సంఖ్యలోనే బాధితులు ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కువగా ఇందులో మాత్రం ఇంకా చాలా తక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా విపరీతంగా ఈ యొక్క డెంగ్యూ, అలాగే చికెన్ గున్యా, అలాగే విష జ్వరాలు అంటే మామూలుగా జ్వరాలు, అలాగే ఇంకా ఈ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మొత్తంగా అయితే విష జ్వరాల నుంచి అన్నీ కూడా సోకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ వరంగల్ ఎంజీఎంలో కొనసాగుతున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలోనే బాధితులు ఉన్నారు అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి చిన్న వర్షాలు, చిన్నపాటి వర్షాలకు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అపరిశుభ్రతగా ఉండటం అలాంటి వాటి వల్ల ఎక్కువగా విష జ్వరాలు, ఈగల వల్ల, దోమల వల్ల కూడా డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉండే పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా పెట్టుకున్నట్లయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. రానున్నది అలాగే వచ్చేది వర్షాకాలం కాబట్టి, వర్షాల సీజన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తేనే ఈ విష జ్వరాల నుంచి కాస్త అరికట్టగలుగుతాము, తప్పించుకోగలుగుతాం అన్నట్లుగా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, దానికి సంబంధించి చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఏందే రాజన్న ఏంది లొల్లి అంటూ మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక సాదా బైనామా సంగతి ఏంటి అంటూ కూడా మనకి ఇక్కడ మరొక వార్త కూడా ఇచ్చారు, దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇక సినిమా హాళ్లలో ఆహారంపై జీఎస్టీకి కాస్త ఊరట లభించింది అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇరిగేషన్ ఇతర శాఖల్లో వీఆర్ఏల సర్దుబాటు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఉచిత విద్యుత్ వెనక కమిషన్ల కక్కుర్తి అనేది కూడా మనకు అర్థం. ఉచిత విద్యుత్ వెనక కమిషన్ల కక్కుర్తి నడుస్తుంది అంటూ ఎవరు రేవంత్
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ 24 గంటల వివాదంపై కేసీఆర్ 24 గంటల నినాదం కూడా అందుకే అంటూ రైతులను మోసగిస్తున్నాడు అంటూ బీఆర్ఎస్కి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా సెమాస్టిస్గానే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే చూసినట్టయితే 41.5 విముక్తి కోట్ల మందికి అంటూ కూడా ఇచ్చారు. ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక ఉత్తరాన మొత్తం కూడా ఉత్పాతం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కార్లు కావచ్చు, ఇళ్ళు కూడా కొండ ఆ యొక్క ఉధృతికి కొన్ని చోట్ల కొండ చర్యల పక్కన ఉన్నటువంటి ఇళ్ళు ఆ యొక్క వరద ఉధృతి కానీ స్టేర్ బిల్డింగ్స్ కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉత్తరాన మొత్తం కూడా ఉత్పాతం నెలకొంది అంటూ కూడా తెలుస్తుంది. అలాగే ఇక మూడో రోజు కూడా చాలా వర్ష బీభత్సం, పొంగిన వరదలు, విరిగిన కొండ చర్యలు, అలాగే ఇంకా ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ మరి కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే కార్లలో బస్సులలో వెళుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ మరి వరదలు ఒక్కసారిగా పొంగి మరి వాళ్ళు కూడా గల్లంతవుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. హామీ ఏమాయేసారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వరంగల్ మహానగర అభివృద్ధి కోసం 900 కోట్లు ఇస్తానన్న కేసీఆర్ ప్రకటన చేశారు. ఏమైసారు మరి ఆ హామీ అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే ఇంకా ఏందే రాజన్న ఏంది లొల్లి అంటూ మంత్రి కేటీఆర్ అడుగుతున్నారు. అలాగే సో దానికి సంబంధించి చూద్దాం. జనంలో పార్టీని పలచన చేస్తారా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక సీనియర్లకు చెప్పాలా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక ఇంకోసారి ఫిర్యాదు రావద్దు అంటూ ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఏందే రాజన్న ఏంది మరి లొల్లి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక సీనియర్లకు చెప్పాలన్నా మళ్ళీ పార్టీని ప్రజల్లో పలచన చేస్తున్నారా, చులకన చేస్తున్నారా, మరొకసారి ఇలాంటి వార్తలు ఏవి కూడా వినొద్దు అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. అలాగే కడియం శ్రీహరిపై వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని కూడా క్లాస్ తీసుకున్నారు రాజయ్యపై మంత్రి కేటీఆర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దూషణలు పునరావృతం కావద్దని కూడా ఆయన హెచ్చరిక చేసినట్లుగా తెలుస్తుంది రాజయ్యకు. అలాగే మరొక దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ థర్డ్ పేజ్లో చూసి మొత్తంగా అయితే ఎమ్మెల్యే రాజయ్యను మంత్రి కేటీఆర్ క్లాస్ తీసుకున్నారు అనేది అయితే క్లియర్గా మనకి ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఇక మరొక వార్త చూస్తే ఉచిత విద్యుత్ వెనుక కమిషన్ల కక్కుర్తి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు. కేసీఆర్ 24 గంటల నినాదం అందుకే అంటూ కూడా చెప్తున్నారు ఆయన. రైతులను మోసగిస్తున్న బీఆర్ఎస్ అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చూసినట్లయితే అమెరికాలో ఎన్ఆర్ఎల్తో భేటీలైన రేవంత్ వ్యాఖ్యలు. బగ్గుమన్న బీఆర్ఎస్, ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్న మంత్రులు. ఇంకా ఉచిత విద్యుత్తుకి సంబంధించి కాంగ్రెస్ అనేక కుట్రలు చేస్తోంది అంటూ బీఆర్ఎస్ కూడా తిరగబడినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ఉచిత విద్యుత్ వెనుక కమిషన్లు కక్కుర్తిపడా ఉచిత విద్యుత్ అని పెట్టి మీరు పేరు పెట్టారు అన్నట్లుగా కూడా మరి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరసనలు, దిష్టిబొమ్మల దహనానికి కేసీఆర్ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే కేటీఆర్ కూడా ఈ విషయంలో పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. నిరసనలు చేయడానికి ఉచిత విద్యుత్కి సంబంధించి మరి నిరసనలకి, దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది అధికారులకు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ కూడా మండిపాటు పడుతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్న నేతలు అంటూ కూడా తెలుస్తుంది. సో అలాగే ఇంకా చూస్తే సత్యాగ్రహ దీక్షలు నీరుగార్చేందుకే బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదని కూడా రాష్ట్రంలో ఏ సబ్ స్టేషన్లకు వెళ్ళినా కూడా తెలుస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. 12 గంటలు అంటే 24 గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పి కమిషన్లు దండుకుంటున్నటువంటి సర్కారు కనీసం 12 గంటలు 24 గంటల్లో 12 గంటలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అంటూ కూడా ఏ విద్యుత్ సబ్స్టేషన్కి వెళ్ళినా కూడా ఈ విషయం తేటతెల్లమవుతుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పడం జరుగుతుంది. సో ప్రజలను మభ్యపెడుతూ రైతులను మభ్యపెడుతున్నది ఈ మాటతోటే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే రాష్ట్రంలో ఏ సబ్స్టేషన్కి వెళ్ళినా ఈ విషయం అర్థమవుతుంది. 9 ఏళ్లలో విద్యుత్ సమస్యలు 60,000 కోట్లు అప్పుల్లో ముంచిన ఘనుడు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా తెలుస్తుంది. ఇంతటి పెద్ద ఘనుడు ఎక్కడ కూడా ఉండడు. 9 ఏళ్లలో ఎంతటి
మరి 9 ఏళ్లలో చూసుకున్నట్లయితే 60,000 కోట్లు అప్పుల్లో ముంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్కి దక్కుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కూడా కాంగ్రెస్ నేతలు కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇటు రేవంత్ రెడ్డికి దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు, కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం చేయడానికి కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అదేమో అత్యంత ప్రాధాన్యత అంశం అంటూ భట్టి విక్రమార్క కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం థర్డ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఉచిత విద్యుత్ వెనక చాలా కమిషన్ల కక్కుర్తి నడుస్తుంది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే మరొక వార్త చూసి సాదా బైనామా సంగతి ఏంటి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే పరిశీలనకు నోచుకొని 9.24 లక్షల దరఖాస్తులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మూడేళ్లుగా మూలన పడేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా అంటే రైతు బంధు, రైతు బీమా పరిహారాన్ని కూడా దూరంగా ఉన్నారు రైతులు. ఏ ఒక్కరికి కూడా ఏది అందిన దాఖలాలు అయితే కనిపించట్లేదు అనేది కూడా తెలుస్తుంది. ఇక ఎన్నికలే లక్ష్యంగా పెండింగ్ అంశాలపై సీఎం దృష్టి పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈసారి ఎన్నికల్లోనైనా మోక్షం కలిగిన పరిష్కారం చూపాలని కేసీఆర్కు రైతుల విన్నపాలు అంటూ కూడా చెప్తున్నారు. మరి ప్రతిసారి ఎన్నికల మూమెంట్లో మాత్రం ఖచ్చితంగా అది చేస్తా ఇది చేస్తా అంటూ రైతులను మభ్యపెడుతూ వాళ్ళకి రైతు బంధు, రైతు బీమా, రైతు పక్షాన అన్ని చేస్తా ఇన్ని చేస్తా అని చెప్తూ హామీల మీద హామీలు ఇస్తూ ఉన్నారు. 2 సార్లు సీఎం అయ్యారు, కానీ ఈ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆఖరికి రైతు బంధు కూడా మేము దూరంగానే ఉన్నాము అని చెప్తున్నటువంటి రైతులు కూడా లేకపోలేదు. అయితే ఈసారైనా సరే ఈ విషయంలో మోక్షం కలిగినా, ఈసారి ఎన్నికల్లోనైనా మోక్షం కలిగినా మరి ఈసారైనా సరే పరిష్కారం చూపాలని చెప్పి కేసీఆర్కు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వారు విన్నపాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో ఇక ఆర్థిక మంత్రి నిర్మలకు వినతి పత్రం ఇస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు అంటూ ఇచ్చారు. సినిమా హాళ్లలో ఆహారంపై జిఎస్టీ ఊరట అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే 18% నుంచి 5% తగ్గింపు. ఫుడ్తో కాంటో టికెట్ అయితే 15%, అలాగే ఆన్లైన్ గేమ్లపై 28% జిఎస్టీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక క్యాసినోలు గుర్రం పందాల మీద కూడా కాస్త ఒక రకమైనటువంటి జిఎస్టీ తగ్గించేశారు అన్నట్టు ఇచ్చారు. అలాగే ఒక్క క్యాన్సర్ మందుపై పన్ను ఎత్తివేసినట్లుగా తెలుస్తుంది. జిఎస్టీ మందుకి సమావేశంలో నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇక చిన్న వ్యాపారులపై ఈడీ దాడి ప్రమాదకరంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఈడీ పరిధిలోని జిఎస్టీ నెట్వర్క్ విపక్షత చూపిస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఆందోళన, వ్యాపారుల డేటా ఈడీకి ఇవ్వబోమని కూడా హరీష్ రావుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే 18% నుంచి 5%కి తగ్గింపు. ఫుడ్తో కాంబో టికెట్ కొంటే కనుక 18% అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆన్లైన్ గేమ్లపై 28% జిఎస్టీ విధించినట్లుగా తెలుస్తుంది. క్యాసినోలు గుర్రం పందాల మీద కూడా ఒక్క క్యాన్సర్ మందుపై కూడా పన్ను ఎత్తివేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది అయితే క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక ఇరిగేషన్ ఇతర శాఖల్లో విఆర్ఏల సర్దుబాటు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇంకా చూద్దాం. కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం నేటి నుంచి విఆర్ఏల అభిప్రాయాలు సేకరణ తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేస్తారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం ఆగస్టు 25న నూతన సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి కూడా డీటెయిల్స్ 12th పేజీలో చూడొచ్చు. ఈ నెల ఆగస్టు 25న నూతన సచివాలయంలో ఉన్న మసీదు, అలాగే దేవాలయాలు, అలాగే మసీదు, ఆలయం, మసీదు, చర్చ్ ఈ 3 కూడా ప్రారంభించబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది నూతన సచివాలయంలో అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే హామీ ఏమైసారు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. వరంగల్ మహానగర అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటన చేశారు. మరి ఆ హామీ ఏమైంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మరి ఆ హామీల గురించి ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు అని. అలాగే ఇక 865 కోట్ల పనులను ప్రతిపాదించినటువంటి బల్దియా అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 7 ఏళ్లలో విడుదలైంది 243 కోట్లు మాత్రమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక అందులో 100 కోట్లు కేంద్రం ఇచ్చినవి అంటూ కూడా చెప్తున్నారు. బిల్లులు రాక పనులు చేయని కాంట్రాక్టర్లు అంటూ కూడా మనకి కాంట్రాక్టర్లకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పనులు
పలు పనులు ఇతర పథకాల్లోకి కూడా మళ్లింపు పనులన్నీ కూడా ఇతర ఆ, పథకాల్లోకి మళ్లింపు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే కొన్ని పనులు కాంట్రాక్టర్లు ఆపేయడానికి గల కారణాలు అయితే ఇంకా బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్లే అంటూ కూడా తెలుస్తుంది. ఏడేళ్లలో ఇచ్చినది మాత్రం 243 కోట్లు మాత్రం, అందులోని 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి అంటూ కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేస్తారు. సో మనం ఈ రోజు ఏ పేపర్లో చూసుకున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవి న్యూస్ ఉన్నాయండి. ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.